వదిలేసేయండి మరి రాజేష్ అన్న ఒక నిమిషం ఫోటో అయిపోయింది. వెనకాల చూసి మీరు చేస్తాం మాకు అలవాటు అయిపోయింది సార్. దర్శనం గురించి ఏమన్నా రెండు మాట దర్శనం గురించి సార్ ఇంకేం లేదు సార్. ఓకే 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 సార్ అలాగే సార్. ఒక్క నిమిషం సారే వద్దన్నాడు. నో వాయిస్ నువ్వు రాజేష్ అన్న ఉన్నా సార్ ఒక ఫోటో తీసుకుంటా సార్ మీతో. बस ओके थैंक यू 1 मिनट भी नहीं आया 1 मिनट विजिट थैंक यू आज इसमें वर्षा మైక్ సౌండ్ వస్తుంది. మైక్ సౌండ్ ఇంకా ముందుకు మైక్ 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 ఫోటో తీసుకోండి. వచ్చేసాను సార్. సెల్ఫీ లేదు, సెల్ఫీ పెట్టండి. అందుకు దోస్తా ఉంది. మేము ఎదురు జెండగా ఇంకా రానా ఇంకా రానా ఇంకా కొద్దిగా ముందరకు వస్తే బాగొస్తుంది సార్. ఒక్క నిమిషం అంతే సార్, అందరూ నిలబడండి. అందరూ చూడన్నా వచ్చేయండి.
దాదాపు 17,000 మున్సిపల్ సిబ్బందిని పెట్టి దాని జీతం కార్పొరేషన్లో చేసే పని వీళ్ళ దగ్గర చేయించాలి. స్టే తెచ్చింది దానిపైన ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరే కేసు మీరు ధర్మం అయితే మీకు చెప్పిన న్యాయం అయితే చట్టసమ్మతం అయితే బాగుంది. మీకు రైట్ ఉంటే కరెక్ట్ అయితే మీకు కేసు ఇచ్చారు కోర్టు కన్విన్స్ న్యాయం అయితే చెప్పు చట్టబద్ధం అయితే చెప్పు తీసుకుంటే ఆ డబ్బులు వస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చాలా కాలం నుంచి హిందూ బంధువులందరూ ఎదురుచూస్తున్నటువంటి వక్ఫ్ చట్టాన్ని పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సహకరించినటువంటి రాజకీయ పార్టీల నాయకులకి సహచర ఎంపీలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఉత్తరాలని గౌరవించాలని చెప్పి అడిగినాను. నా విజ్ఞప్తిని మన్నించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లని ఆహ్వానించి స్వాగతించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి రూపాయిని మున్సిపాలిటీలకో రోడ్లు వేయడానికో ఇతరత్ర కార్యక్రమాలకి వెచ్చించకుండా దయించి ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే టీటీడీ డబ్బుల్ని వాడాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి, ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి. దయించి వాటికి కూడా టీటీడీ డబ్బుల్ని వెచ్చించి తెలంగాణ ప్రాంతంలో పురాతనంగా ఉండి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి నిధులు వెచ్చించాలని టీటీడీ బోర్డు చైర్మన్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా అప్పీల్ చేస్తూ మా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించినందుకు నేను వారికి మరొకసారి మీ అందరి ద్వారా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో 14 నుంచి మనం 24 వరకు ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అటు క్యాపిటల్ విషయం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ ఇతర పర్యటన వారు ఆరోగ్యాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది. అలానే టీటీడీ యొక్క అంశాలు, భాను ప్రకాష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నిధులు టీటీడీకి సంబంధించిన 5,000 కోట్లు సుమారు బడ్జెట్. ఈ బడ్జెట్ని ధర్మానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ధర్మం వైపే నిధులు ఉండాలి అనే దానిలో వారు అనాదిగా మా యొక్క స్టాండ్, మా పాలసీ, మా ఫిలాసఫీ, మేము అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనే ఆలోచన కంటే ధర్మబద్ధంగా ఈ నిధులు ఖర్చు చేయాలి అనే సంకల్పంతో వారు ముందుకు పెడుతున్నారు. దీన్ని కొద్దిగా కోర్టు వైపున గతంలో కూడా చాలా సందర్భాల్లో కోర్టుకు వారు వెళ్ళడం, స్టేలు రావడం, దీనిలో కూడా ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడం కంటే ధర్మానికి, వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు
ధర్మానికి కేటాయించాలనేటువంటి ఆలోచన వారిది ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.